ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు, ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు అనేక పర్యాయములు నన్ను ఆదరించెను. ఒనేసిఫోర్ ఎఫెసీ పట్టణానికి చెందిన వ్యక్తి. పౌలు గారు ఎఫెసీనకు 2వసారి సువార్త ప్రయాణం నిమిత్తమై దండయాత్రకు వచ్చాడు. ఎఫెసీ పట్టణంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒనేసిఫోర్ విని రక్షింపబడ్డాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎఫెసీ పట్టణంలో పౌలు గారు 3 సంవత్సరాలు పరిచర్య చేశారు. అప్పుడు సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘములో ఒనేసిఫోర్ అనే వ్యక్తి ఉన్నాడు. తిమోతి ఎఫెసీలో సంఘ కాపరిగా ఉండగా రోమా చెరలో ఉన్న పౌలు గారు ఒనేసిఫోర్ను గురించి వ్రాస్తూ ఉన్నారు. ఒనేసిఫోర్ అనగా లాభకరుడు అని అర్థము. ఈనాడు చాలా మంది లాభములనిచ్చు పనులు అనగా వ్యాపారములు, ఉద్యోగములు, ఇంకా అనేకమైన పనులు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాపారం చేసి లాభం సంపాదిస్తాం దండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? కనుక ఈ ఉదయకాలం ముందు గమనించండి. మీ జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నారా? ఇవన్నీ వ్యర్థమైపోయేవని ఎప్పుడైనా ఆలోచించారా? నీ జీవితంలో అవసరమైనది ఒకటి ఉంది. క్రీస్తును సంపాదించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి పాప క్షమాపణ నుండి పరలోక భాగ్యమును సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా యేసుక్రీస్తుని గనక నీ జీవితంలో సంపాదించుకోలేకపోతే అది నీకు గొప్ప లాభము కాదు. క్రీస్తును సంపాదించుకోవడమే అది నీకు గొప్ప లాభము. క్రీస్తు లేని ఎడల వ్యాపార లాభం, సంపాదన ఇవన్నీ నిన్ను నరకానికి పంపిస్తాయి. అందుకే గొప్ప పండితుడు అంటాడు, నా లాభము క్రీస్తే, క్రీస్తునందు మరణము గొప్ప లాభము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒనేసిఫోర్ అంటే చాలా మంచి అర్థం ఉంది కదా. ఏమిటి అర్థము? లాభము అని అర్థము. ఏమిటి ఆ లాభము? క్రీస్తును కలిగి ఉండటే లాభం. ఈ మాటలు అందిస్తున్న నేను కూడా క్రీస్తును కలిగి ఉండు ద్వారా నేను కూడా గొప్ప లాభమును సంపాదించుకొని ఉన్నా. ఈ లోకంలో లాభాలు అనేకమైన ఉండొచ్చు, కానీ అవి ఇక్కడ వరకే. అవి మనతో కూడా వచ్చేవి కాదు, మనను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవి కాదు అని మీరు గమనించాలి. మీకు కలిగిన బంగారం, లేదా మంచి డబ్బు ఉంది, లేదా మంచి ఆస్తి ఉంది, మంచి భూములు ఉన్నాయి, మంచి పొలాలు ఉన్నాయి. కనుక అవి మంచిదే, నేను కాదు అని అనను. కానీ అవి మాత్రం మిమ్మల్ని పరలోక రాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళవు. కానీ ఈ లాభం ఉందే, యేసయ్యను కలిగి ఉన్న లాభం ఉందే, అది నిన్ను ఆత్మలో మరణము లేకుండా, నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తుంది. పౌలు గారి యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క ఒనేసిఫోర్ అనే అతను రక్షించబడ్డాడని గమనించాలి. అతను గురించి పౌలు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడలేదు. 2 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఒనేసిఫోర్ ప్రభు కనికరమునకు పాత్రుడయ్యాడు. ఎఫెసీ నుండి ఏదో పని నిమిత్తము రోమాకు వెళ్ళాడు. రోమా జైల్లో ఉన్న పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి! ఎంత మంచివాడు ఈ ఒనేసిఫోరు. ఈనాడు విశ్వాసులు అన్ని విషయాలలో సిగ్గుపడుతూ ఉన్నారు. మందిరానికి వెళ్ళాలంటే సిగ్గు, పాటలు పాడాలంటే సిగ్గు,
పరిచర్య చెయ్యాలంటే సిగ్గు, ప్రార్థన చెయ్యాలంటే సిగ్గు, యేసయ్యను గురించి చెప్పాలి అంటే సిగ్గు, జరిగిన మేలు గురించి చెప్పాలంటే సిగ్గు. కనుక సిగ్గుపడుచున్న వారెందరో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బానిసగా, దాసుడిగా రోమాచర్లో క్రీస్తు నిమిత్తం అందరికి హేళన పాత్రుడుగా ఉన్న పౌలు గారిని గూర్చి విని దగ్గరికి వెళ్ళాడు. సిగ్గుపడని వాడు ఒనేసిఫోరు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే విశ్వాసుల గురించి ప్రభు ఏం చెప్తున్నారు? విశ్వాసులు సిగ్గుపడరు. మీ జీవితంలో మిమ్మల్ని ఎన్నడూ దేవుడు సిగ్గుపడనివ్వడు. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ మాట. దేవుడు మీ జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని సిగ్గుపరచడు. మనం నమ్మిన వానిని అనగా మన దేవుణ్ణి ఎరుగుదము గనక మనం సిగ్గుపడము. అన్నిటిలో ధైర్యం కలిగిన వారుగా ఉండండి. ఆయన తన పిల్లల్ని సిగ్గుపరచడు, సిగ్గుపడనీయుడు, తల దించుకోనివ్వడు, తల ఎత్తే వారిగానే చేస్తాడు. కొన్నిసార్లు ఇబ్బందులు, శ్రమలు, అనేక విధాలుగా సిగ్గుపడి ఉండవచ్చు. కానీ ప్రభు అంటారు, ఒకవేళ మనం అలాంటి సిగ్గు పడ్డాము అంటే, ఒకవేళ సిగ్గు ఎదురైంది అంటే అవి మన లోపాలై ఉండొచ్చు. కాని పనులు చేసినందువల్ల, కాని మాటలు మాట్లాడినందువల్ల, లేక మరొక మన అవిధేయతల వల్ల, మన పొరపాట్ల వల్ల మనకు సిగ్గు ఎదురవచ్చు. ప్రభువును కలిగినందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీ ముఖమును ఎత్తుగా చేసేవాడు, నీ తలను ఎత్తుగా చేసేవాడు. కనుక ప్రభు కొరకు ధైర్యంగా ఆయన పనిచేసే విషయంలో, ప్రభువును ధైర్యంగా ప్రకటించే విషయంలో, ఆయనకి పనికి ఇచ్చే విషయంలో మనమందరం ముందుకు సాగిపోవాలి అని మీరందరూ కూడా ఈ ఉదయకాలం ముందు ఒక ఒనేసిఫోరు లాగా ఉండాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. అతను సిగ్గు పడనివాడు. మరొక మాట అతని గురించి పౌలు గారు రాస్తాడు, శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించాడు అంటాడు. 2 తిమోతి 1:17 పౌలు గారు సువార్త నిమిత్తం చెరలో ఉండగా వెళ్లి ఆదరించాడట. అంటే దేవుడు పని చేస్తున్నాడు సేవకుడు. ఈ సేవకుడికి ఈ రోజున కష్టాలు వచ్చాయి కనుక నా మాటల వల్ల నేను ఆదరించాలి. అది చాలు కదండి. అసలు ఒక విశ్వాసి సేవకుడిని ఆదరించే విధానం అది. ఒక సేవకుడికి కష్టాలు ఎదురవుతాయి సేవలో. కనుక సంఘ కాపరిని విశ్వాసులు ఆ పరిస్థితులు బట్టి మేమున్నాం అని భరోసా, లేక ధైర్యము, లేక ఆదరణ యోబు యొక్క స్నేహితుడిగా చేతగాలేదు. బాగున్నంత కాలం తిన్నారు, తిరిగారు, ఇంటికి వచ్చారు. కష్టాల్లో ఉంటే ఆదరించడం రాలా. ఆదరించడం కాదు, పుండు మీద కారం జల్లినట్లుగా మాట్లాడాడు. కనుక అవి ఆదరణ మాట్లాడతారా? ఒనేసిఫోరు లాగా మనం అనేకుల్ని ఆదరించేవారుగా ఉండాలి. ఇది చాలా మందికి చేత కాదు. సంఘాలలో కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకొక మాట వాళ్ళని ఎందుకు వచ్చాయి కష్టాలన్నీ నొక్కడానికి మాట్లాడుతుంటారు. అలా కాదు. ఎవరైనా కష్టాలలో ఉంటే మీరు బర్నబాలాగా హెచ్చరికలు చేసేవారుగా కాదు. బర్నబాలాగా హెచ్చరిక చేసేవాళ్ళు సంఘములో కోకొల్లలుగా ఉంటారు. హెచ్చరికలు వేరు, ఆదరించేవారు కావాలి. మీరు ఆదరిస్తున్నారా? దేవుని పిల్లలు, ఆయన సేవకులు ఆయా కష్టాలలో, ఇబ్బందుల్లో, నానా విధమైన వ్యాధుల్లో ఉండగా మనము ఆదరించే ఆ గుణాన్ని కలిగి ఉండాలి. అట్టి వారిని చూచి, అలాంటి వారిని చూచి ఆ పరిస్థితుల్లో ఉన్న వారిని ఛేదరించుకోకుండా, కోపం చూపించకుండా మనం వాళ్ళని చక్కగా సహోదరులుగా మనం వాళ్ళని భావించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లలు ఆయన సేవకుడిని ఆదుకుంటున్నారు. కొరింథీలో ఇచ్చు ఔదార్యము గల విశ్వాసులు మనం చూస్తాం అక్కడ. కనుక ఈరోజు ఈ లోకంలో చాలా మంది ఆదరించే విధానము తెలియట్లేదు. ఎలా ఆదరించాలో ప్రార్థన చేసుకోవాలి. అలాంటి వాళ్ళు, ప్రభువా నా మాటలు ఇతరులకి ఆదరణకరంగా ఉంచండి. వాడు మాకు ఏదైనా కష్టాలు చెప్పుకుంటే ఆదరణకరమైన మాటలు, ఊరట కలిగించే మాటలు, నీ మాటలు వారిని ఊరట కలిగించాలి, లేక నిరీక్షణ కలిగించాలి. నీ మాటలు వాళ్ళ బలపరిచేదిగా ఉండాలి. నీ మాటలు విశ్వాసులు ముందుకు నడిపించేదిగా ఉండాలి. అది ఒనేసిఫోరుకు ఉంది. మరో మాట రాస్తాడు, అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారం చేసినో అది
నువ్వు బాగుగా ఎరుగుదువు అంటాడు తిమోతిని. 2 తిమోతి 1:18 తిమోతికి చెప్తున్నాడు. ఎవరి గురించి? ఒనేసిఫరు గురించి. దేవుని బిడలమైన మనము అనేకులకు ఉపకారము ఉపచారము చేసే మనసు కలిగి ఉండాలి. అదే సమయంలో పరిచర్య మనసు మనం కలిగి ఉండాలి. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోశాడు, చూసారా? పరిశుద్ధాత్ముడు ఉపచారం చేయవాడని వ్రాస్తున్నాడు ఇక్కడ. దేవుని పరిచర్యలో ఉపచారం విలువ చాలా గొప్పది. పరిచర్య చేసే మనసు కూడా మంచిది. ఈ దినాల్లో పరిచర్య చేయించుకునేవారే గాని చేసేవారు తరిగిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అలాగును కాకుండా ఒనేసిఫోరు అంటే లాభము. ఏమిటి ఆయన లాభము? క్రీస్తును కలిగి ఉండటమే గొప్ప లాభము. మరి మీరు ఈ ఉదయకాలం ముందు క్రీస్తును కలిగి ఉన్నారా, లేక క్రీస్తును తప్ప అన్నీ కలిగి ఉన్నాం అనే లాభాలు చెప్పుకుంటున్నారా? రెండోది, అతడు సిగ్గుపడనివాడు. దేవుని సేవకుల విషయంలో, దేవుడి పని విషయంలో సిగ్గుపడనివాడు. మరొక మాట, ఆదరించువాడు. పౌలు గారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆదరించడమే కాదు, ఉపచారం కూడా చేశాడంట. ఈ ఉదయకాలం ముందు ఒక మంచి వ్యక్తిని మీ ముందు తీసుకొచ్చాను. ఆ ఒనేసిఫోరు లాగా ఈ రోజు నుంచి మీరు సంఘములో ఆదరించేవారుగా అయి ఉండాలి, ప్రేమించేవారు అయి ఉండాలి, క్రీస్తును కలిగి గొప్ప లాభమును కలిగిన వారుగా ఉండాలి, చక్కటి పరిచర్యను చేసేవారుగా ఉండాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయం చాలా చక్కటి మాటలు. పౌలు గారి సేవలో ఒక వ్యక్తి ఒనేసిఫోరు, అతని గురించి మీరు మాతో మాట్లాడారు. ఏ విధంగా ప్రభువుని అంగీకరించాడో, ఏ విధంగా దైవ సేవకుడిని అతను ఆదరించాడో, అతను ఏ విధంగా ఉపచారం చేశాడో, క్రీస్తుని కలిగి ఎంత లాభమును కలిగి ఉన్నాడో, అతనిలో నుండి కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ మాటలు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరముగా ఉంచమని, మేము కూడా అలాగున జీవించలాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి. మీ వందనాలు, స్తోత్రాలు. అలాగే ఈ దినమెల్లా కూడా మీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. ఆ 3 విషయాలు మర్చిపోరు కదా. అందరికి ఫార్వర్డ్ చేయటం, రెండోది లైక్ బటన్ నొక్కటం, మూడోది మీరు పొందుకున్న మేలు ఆ చాట్ బాక్స్ లో చాలా చక్కగా మీరు దేవుని మాటలు వింటున్నారు, ఫార్వర్డ్ చేస్తున్నారు, లైక్ నొక్కుతున్నారు, అలాగే మెసేజ్ పెడుతున్నారు, చూస్తున్నాం. ప్రార్థన సహాయం కోరిన వారికి ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రైజ్ లా చెప్పిన వాళ్ళకి ప్రైజ్ లా చెప్తున్నాం. ఓకే, మర్చిపోమాకండి. గాడ్ బ్లెస్ యూ.